అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ పావని. నేను అభినవ్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ కృష్ణాష్టమి యొక్క శుభాకాంక్షలు. నేను ఇవాళ కృష్ణాష్టమి యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాను. ద్వాపర యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవకి వాసుదేవులకు అష్టమ సంతానంగా కృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారాన్ని శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా పురాణాల్లో చెప్పుకుంటారు. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కృష్ణాష్టమిని జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు ఆచరించి షోడశోపచారాలతో స్వామివారిని పూజిస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మీగడ మొదలైనవి నైవేద్యాలుగా సమర్పిస్తారు. ప్రతి ఇంట బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిళ్ళలో వేసి శ్రీకృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు. ఇంటి ముఖద్వారాలకు మామిడాకులు తోరణాలు కట్టి కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో తుడిచి కుంకుమ చందనాలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూలతో అలంకరిస్తారు. కృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్లే కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటికి చేరి ఉట్టి కొట్టడం ఆచారంగా వస్తుంది. పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాశపరుడైన తన కొడుకు కంసుడు తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. మరోవైపు కంసుని చెల్లెలు దేవకి మరో యాదవరాజైన వాసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది. పెండ్లైన కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకొని వెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. ఓ కంస, నీ చెల్లెలి పెండ్లి తర్వాత ఎంతో ఆనందంగా తీసుకొని వెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే 8వ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతం అని చెబుతుంది. కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఆ కోపంతో కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు. పెండ్లి కొడుకైన వసుదేవుడు కంసుని అర్థిస్తూ, దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టే పిల్లలందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్ళందరినీ చంపవచ్చు, కానీ నా భార్యని దయచేసి వదిలేయి అని కంసునితో ఒప్పందం చేసుకుంటాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.